దాదాపు 2 నెలలుగా మండుటెండలను, వడగాడ్పులను అనుభవిస్తున్న ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలకు త్వరలోనే నిర్దిష్టమైన ఉపశమనం దక్కవచ్చని భారత వాతావరణ శాఖ మంగళవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. బీహార్ వంటి రాష్ట్రాల్లో వేడిమి తగ్గడం, పశ్చిమ భారతంలోనూ ఈశాన్యంలోనూ వర్షాలు కురవడం ఇత్యాది పరిణామాలను ఐఎండీ లెక్కవేసింది. పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లో వడగాడ్పుల బాధ మరికొంతకాలం తప్పదని, ఇందుకు పూర్తి భిన్నంగా పశ్చిమ బెంగాల్ తడిసి ముద్దవుతుందని ఈ ప్రకటన సారాంశం. నైరుతి రుతుపవనాల విస్తరణతో దేశం చల్లబడుతుందన్న విశ్లేషణలు మనస్సుకు ఎంతో ఉపశమనాన్నిస్తున్నాయి. ఏప్రిల్ మొదలు జూన్ 3వ వారం వరకు ఇంతటి సుదీర్ఘకాలం వేడిమిని, వడగాడ్పులను దేశం గత దశాబ్ద కాలంలో చూసుండదు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా ఉంటూ ప్రధానంగా ఉత్తరాది యావత్తూ మాడిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో ఉంటూ రాత్రి వేళల్లోనూ వేడి నిలబడి జనజీవనం దుర్భరమైంది. అర్ధరాత్రిళ్లు 40 డిగ్రీల వేడిని సైతం ఢిల్లీ అనుభవించింది. ఈ నెలలో పట్టుమని 10 రోజుల్లోనే 200 మంది నిరుపేదలు, నిరాశ్రయులు మరణించడం వడగాడ్పుల తీవ్రతను తెలియజేస్తోంది. అత్యంత వేడిమి శరీరం మీద మిగిల్చే ప్రభావాలు అంతుచిక్కవు. ప్రాణానికి ముప్పు వాటిల్లే వరకు ఆ వేడి శరీరాన్ని పైకి కనిపించకుండా తొలిచేస్తుంది. ఆసుపత్రులు కిటకిటలాడిపోతూ ఒక దశలో చికిత్స అందించలేని స్థితిలోకి జారుకున్నాయి. మిగతా అందరికంటే ఎక్కువగా కార్మికులు, వలస కూలీలు ప్రత్యక్ష నరకం చవిచూశారు. ఎండల్లో పని చేయలేక, ఆకలితో ఉండలేక అల్లాడిపోయారు. గిగ్ వర్కర్లు కాలు కదపలేకపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని మండుటెండలు చావుదెబ్బ కొట్టాయి. ఈ దేశంలో 75% మంది శ్రామికులు ఎండల్లోనే పనిచేస్తున్నందువల్ల మండుటెండలు, వడగాడ్పులతో ఉత్పన్నమైన పరిస్థితులు వారి ఉపాధిని గణనీయంగా దెబ్బతీయటమే కాక దేశ ఉత్పత్తిని కూడా తీవ్రంగా పతనం చేస్తున్నాయన్నది వాస్తవం. ఈశాన్య భారతంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా కొద్ది వారాల్లోనే అధిక వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. దేశ రాజధాని చవిచూసిన పరిస్థితులను గమనించినప్పుడు మీడియా కన్ను అంతగా పడని మిగతా ప్రాంతాలు ఇంకెంతటి నరకాన్ని చవిచూశాయో సులువుగా అర్థమవుతోంది. జనానికి సరిపడా నీటిని అందించలేక, రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోయిన ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియాను నియంత్రించలేక ఢిల్లీ ప్రభుత్వం చతికిలబడిపోయింది. ఎండిన యమునలోకి కాస్తంత నీటిని వదలాల్సిందిగా హర్యానాను కోరినా ఆ రాష్ట్రం రాజకీయ కారణాలతో సహకరించలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆరోపించింది. ఢిల్లీకి కాసిని తాగునీళ్లిప్పించడానికి న్యాయస్థానాలు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయికి చేరి తగినంత సరఫరా లేక దిగుమతి చేసుకుంది కూడా చాలక ఢిల్లీ ప్రజలు నానా రకాల కష్టాలు అనుభవించారు. ప్రజల బాధల్ని తీర్చలేని పాలకులు ప్రతి విషయాన్ని ఎంత తెలివిగా రాజకీయం చేస్తారో ఢిల్లీ ప్రజలు మరోమారు చూశారు. ఇదంతా ఎల్నినో ప్రభావమే కావచ్చును గాని గత 3-4 ఏళ్లుగా వడగాడ్పులను దేశం చవిచూస్తోంది. వచ్చే సంవత్సరాల్లోనూ ఈ పరిస్థితుల్లో విశేషమైన తేడా ఉండకపోవచ్చు. వాతావరణ మార్పులు ఎందుకు దోహదం చేస్తున్నప్పటికీ స్థానిక పరిస్థితులు, ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం తోడైనప్పుడు సామాన్యుడు సులువుగా బలైపోతాడు. ముందస్తు ప్రణాళికలతో, అత్యయిక స్థితి తరహా ఏర్పాట్లతో మండుటెండల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలి. నేడు ఢిల్లీ ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు అన్ని నగరాలు అనుభవించక తప్పదేమో. కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయిన నగరాలన్నీ ఈ తరహా ఉపద్రవాలు చవిచూస్తూ ఉద్యోగ, ఉపాధులు దెబ్బతినిపోతే ఎలా అన్నది ప్రశ్న. ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకినప్పటికీ గత 15 రోజులుగా అవి స్తంభించిపోవటంతో అటు వర్షాలు లేక, ఇటు ఎండలు తగ్గక, ఉక్కపోత భరించలేక దేశం యావత్తూ అల్లాడిపోతోంది. ఈ దీర్ఘకాలిక వేసవికి త్వరలోనే విముక్తి లభించబోతున్నందుకు ఖచ్చితంగా సంతోషించాల్సిందే.